మన రాష్ట్ర బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. కానీ ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం అంటే ఎంతో క్లిష్టమైన అంశంగానే పరిగణిస్తున్నాం. క్లిష్టతరమని ఎందుకు అంటున్నామంటే ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం చేశారు గత పాలకులు. దీంతో ఆయా శాఖల్లోని లెక్కలను ఒక కొలిక్కి తీసుకురావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఆర్థిక అరాచకమని మేం చెప్పడం కాదు, నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రుణ సామర్థ్యాన్ని సున్నాకు చేరుకుందని, అంటే మన రాష్ట్రం ఇక అప్పు తీసుకునే వీలు లేని పరిస్థితి చేరుకుందని వెల్లడించింది. అంటే భారతదేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలింది. ఈ పరిస్థితులలో బడ్జెట్ను ఎలా రూపొందించాలి అని తలలు పట్టుకుంటున్న స్థితిలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలే మార్గదర్శకంగా నిలిచే అధ్యక్ష. అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్ను తిరిగి నిలబెట్టలేమా అన్న మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందింది అధ్యక్ష. గత ఏడాది మన రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిపై విశ్వాసం ఉంచి నవశకానికి నాంది పలికారు. రాష్ట్ర ప్రజలు ఈ అపూర్వమైన తీర్పుతో ఈ రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించి వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన గురుతర బాధ్యతను మా ప్రభుత్వానికి అప్పగించారు. ఈ ఏకపక్ష తీర్పు బ్రాండ్ ఆంధ్ర పునర్నిర్మాణంలో మా నిబద్ధతకు పునరుత్తేజాన్ని ఇచ్చింది. గత ప్రభుత్వం తమ 5 ఏళ్ల పాలనలో సామాన్యులు ప్రశాంతంగా బతకలేని భయానక మరియు అభద్రతా వాతావరణాన్ని సృష్టించింది. గత పాలకుల పాలన అంతా నిర్లక్ష్యం, విధ్వంసం, భావితరాల భవిష్యత్ వినాశనంగా వర్ణించవచ్చు. ఈ విషయాన్ని మనమందరం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత మన పౌరులు ఎంతో శ్రమకోర్చి ముందడుగు వేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 2014-19 మధ్య కాలంలో మన రాష్ట్రం మునుపెన్నడూ చూడని 2 అంకెల వృద్ధిని సాధించడమే కాక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది. అయితే 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధికి అడ్డుకట్ట వేసింది. వారి చర్యలతో రాష్ట్ర అభివృద్ధి పురోగమన బాట నుండి తిరోగమన వైపు బాట పట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారు. యువత దిక్కుచోతని స్థితికి వెళ్ళింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రజా సంక్షేమాన్ని మరిచి కక్ష సాధింపు రాజకీయాలు, ప్రతిపక్షాల నోళ్లు మూయించడంపైనే గత ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు అనేది ఒక సాధారణమైన విషయం. అయితే గత 5 ఏళ్ల అవినీతి, అసమర్థ పాలనలో ఎదుర్కొన్న కష్ట నష్టాల తర్వాత 2024లో రాష్ట్ర ప్రజలు తమ జీవితాల గురించి కాకుండా వారి పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి ఇచ్చిన ఈ అద్భుతమైన తీర్పు 93% సీట్లు, 57% ఓట్ల అసాధారణ మెజారిటీతో ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు మరియు సంరక్షణ బాధ్యతలను మా ప్రభుత్వానికి అప్పగించారు. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితులను సమీక్షించి లోతైన విశ్లేషణలు జరిపి శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వ దుష్పరిపాలనను బెట్టబయలు చేసింది. తద్వారా మన రాష్ట్రం దిశానిర్దేశనం లేకుండా అస్తవ్యస్తంగా ఉందని గుర్తించాం. మన రాష్ట్రంలోని సంస్థలన్నీ నాశనమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అప్పులు భారీగా పెరిగాయి. మేం పాలనా పగ్గాలు చేపట్టే నాటికి మన రాష్ట్ర పరిస్థితి ఇది అధ్యక్ష. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మన రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకునింది. దీనిని అధిగమించడానికి ఎంతో ధైర్యం, ఆశావహ దృక్పథం కల